ప్రభునామానికి గాక. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరి ప్రతి ఆదివారం ఈ విధంగా మనం కూడుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈ రోజు వాక్య భాగానికి గాను కీర్తన గ్రంథం 128వ కీర్తన మొదటి 6 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 128వ కీర్తన మొదటి 6 వచనాలు. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి. నేను చదువుతాను, చూడండి. కీర్తనలు 128వ కీర్తన మొదటి నుంచి 6 వచనాలు, చిన్న అధ్యాయమే, చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివా మొక్క వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండుగాక. మరలా చదువుతున్నాను, చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించుతుంది. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బళ్ళా చుట్టూ నీ పిల్లలు ఒలివా మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలీయుల మీద సమాధానముండును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. దయగల ప్రభువా, కరుణామూర్తి, సృష్టికర్త, నిజమైన దేవుడా, సత్యస్వరూపి, నిత్య దేవుడా, తండ్రి అయిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా మా మధ్యలో సంచరిస్తున్న దేవుడు, అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని ఆదరించిన దేవుడు, ఆశీర్వదిస్తున్న దేవుడు, బలపరుస్తున్న దేవుడు, భద్రపరుస్తున్న దేవుడు, మాకు రక్షకుడు, నీతిమంతుడు, సత్యవంతుడు. మీ పాదాలు పట్టుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అల్పులము, ఎన్నిక లేని మమ్మల్ని నీ కృపా బాహుల్యంతో కాపాడి భద్రపరిచి మరొక వారంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశించేశావు. అయినా ఈ వారం మీరు మా దృష్టి తీసుకొచ్చిన వాక్య భాగాన్ని ఎత్తిపడుతున్నాం. మీరు వినవండి, వడ్డించి మాకు సహాయం చేయండి. మీ సమృద్ధి వాక్య సందేశం మీరు మాకు అనుగ్రహించండి. అల్పులమైన మమ్మలను మీ వాక్యానుసారంగా జీవించడానికి కృపదయచేయండి. వాక్యం మీ దేవుడై ఉన్న దేవుడు తండ్రి కనికరించి సహాయం చేయండి. నన్ను మీ శిలువ సాటను మరుగు చేసుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మాకు దీవెనకరంగా ఉండాలని కృప చూపించుతుంది. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు 128వ కీర్తన భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. గత వారం 127వ కీర్తన ధ్యానం చేసుకున్నాం. అందులో నుంచి కొన్ని శ్రేష్టమైన తలంపులు మిస్ అయినాయి. ఎందువల్ల మిస్ అయినాయి అంటే మధ్యలో మెమరీ ఫుల్ అయ్యి ఆగిపోవడం జరిగింది. అందువల్ల మళ్ళా నేను 127వ కీర్తన ఒకసారి జ్ఞాపకం చేసి 128వ కీర్తనలోనికి వస్తున్నాను. 127వ కీర్తనలో పోయిన వారం చూసుకున్నాం. ఈ కీర్తనను సొలొమోను రాశాడు. ఈ కీర్తన సొలొమోను రాసే సమయానికి అంతా అనుభవించి, అన్ని ఆడిగోడి చూసి, అన్ని అనుభవించి అయిపోయినాక వ్యర్థం అన్న విషయాన్ని నొక్కి 3 సార్లు రాస్తూ తెలియపరచాడని చూస్తున్నాం. సొలొమోను జీవితంలో ప్రసంగి గ్రంథాన్ని 2వ అధ్యాయంలో ఈ 127వ కీర్తనకు లింక్ చేసి మనం చూస్తే అందులో జరిగినటువంటి సందర్భాన్ని ఎత్తి 127వ కీర్తనలో రాశాడు. 6వ వచనంలో దేవుడు లేని జీవితం ఎంత వ్యర్థమో రాశాడు. మొదటి 6 అధ్యాయాలు ప్రసంగి గ్రంథంలో, 7 నుంచి 12 అధ్యాయాల్లో
దేవుణ్ణి కలిగి ఉంటే మేలేంటో రాశాడు. ఇవన్నీ వ్యర్థమైనవన్న విషయాన్ని తెలియపరిచాడు సొలొమోను గారు. అయితే ఇందులో కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు వ్యర్థమైందంటే, కట్టువారి ప్రయాసం, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం. అంటే దీని అర్థం ఏంటంటే, కట్టడం వ్యర్థమని కాదు, కానీ సోమరితనంగా పనిచేయకుండా ఉండాలని కాదు దీని అర్థం అని తెలుసుకున్నాం. కష్టపడాలి, పనిచేయాలి. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుడు లేకుండా మనుషులు పడే కష్టమంతా వ్యర్థమే అన్న విషయాన్ని నేర్చుకున్నాం. రెండవది ఏమో నేర్చుకున్నామంటే, దేవుడు కాపాడని పట్టణాన్ని కావలివాడు ఏం చేస్తాడు అన్న విషయాన్ని తెలియపరిచాడు. అంటే దేవుడే కాపాడాలి, దేవుడు కాపాడకపోతే ఆ పట్టణం నిలవదన్న విషయాన్ని తెలుసుకున్నాం. కాబట్టి కావలివాడు చేయలేని దేవుడు చేస్తాడు. దేవుడి గురించి చెప్పినప్పుడు నమ్మకపోతే నష్టం కలిగినప్పుడు ఎవరిని అడిగే హక్కు లేదని తెలుసుకున్నాం. మూడవది, ఉదయాన్నే లేసుకొని రాత్రి పడుకునే చాలా కష్టపడుతున్నాం, అది కూడా వ్యర్థం అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అంటే కష్టపడి పని చేసుకొని తినడం కష్టం వ్యర్థమా? కాదు. కానీ ఎప్పుడో లేచి ఎప్పుడో పండుకొని కష్టపడుతున్నావు, కానీ నీ ప్రాణానికి నీ జీవానికి మూలమైన దేవుణ్ణి మర్చిపోతున్నావు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. నాలుగవది, దేవుడు తన ప్రజలకు మంచి నిద్రనిస్తాడు, నిద్రపోవడం కూడా దేవుని ఆశీర్వాదమే అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అలాగని చెప్పి ఎప్పుడంటే అప్పుడు నిద్రపోవడం అది సోమరితనమే కానీ మేలుకరమైంది కాదని తెలుసుకున్నాం. ఐదవది, పిల్లలు అనేది దేవుడిచ్చే ఆస్తి, గర్భఫలం దేవుడిచ్చే బహుమానం అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఒక వ్యక్తికి పిల్లలు లేకపోతే వారి ఆస్తి ఇతరులకు స్వాధీనం అవుతుందని తెలుసుకున్నాం. ఆరవది, పిల్లలు తల్లిదండ్రులకు బాణాలు లాంటి వాళ్ళు. బాణము శత్రువు బారి నుండి రక్షిస్తుంది. అలాగే శత్రువులో నుండి, ఈలోక సమస్యల్లో నుండి మన బిడ్డలు మనలను విడిపిస్తారు అన్న విషయాన్ని తెలియపరుచుకుంటూ వచ్చాం. ఇందులో 6 విషయాలు క్లుప్తంగా మనం తెలుసుకున్నాం పోయిన వారం. మరి ఈరోజు ఈ భాగానికి కట్టుబడి ఉంది 4 విషయాలు మనం గుర్తించబోతున్నాం. ఏంటి ఇందులో 128వ కీర్తన ఎవరు రాశారు అంటే, ఈ 128వ కీర్తన కూడా సొలొమోను గారే రాశారు. ఈ కీర్తన కూడా సొలొమోనే రాశారు. ఈ 127వ కీర్తన నుండి 130వ కీర్తన వరకు సొలొమోను రాజు ఈ కీర్తనలను రాశాడు. చాలా సార్లు మనం తెలియక 128వ కీర్తన చదువుకున్నప్పుడల్లా దావీదు అని చెప్తాం, కానీ దావీదు కానే కాదు, సొలొమోను గారి కీర్తన రాశారు. చాలా మంది దీన్ని మనం ఒక్కోసారి ఆలోచించకుండా తప్పున మనం చదువుకొని దాన్ని చెప్పేస్తాం. కాబట్టి కొన్నిసార్లు మనం దాన్ని ఆలోచించడం వల్ల ఇది ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు అన్న విషయాన్ని అర్థం చేస్తాం. కాబట్టి ఈ 128వ కీర్తనలో మనం బేస్ చేసుకొని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనాన్ని బేస్ చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. అక్కడ ఏమంటాడంటే, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెనను మానవ కోటికి ఇదియే విధి. విధి అంటే కట్టడ, ఆజ్ఞ. సొలొమోను గారు అంత అనుభవించిన తర్వాత, అయిపోయిన తర్వాత తను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇదంతయు వినిన తర్వాత విని తేలిన ఫలితార్థం. అంటే అంత అయిపోయినాకే పిండితో వచ్చే జ్యూస్, పెరుగుంది చురుకుతా ఉంటే నెయ్యి వస్తుంది, బాగా నీళ్లు పోసి చిలిగితే ఎంత వస్తుంది, మొత్తం తీయంగా అంత వస్తుంది కదా. అట్లే జ్యూస్, కాయలు పిండినప్పుడు జ్యూస్ వస్తుంది, ఆ జ్యూసే మనకు ప్రాముఖ్యమైనది. అలాగే దేవుడు భక్తుడు కూడా ఇక్కడ రాస్తున్నాడు, ఇదంతా చూసిన తర్వాత చివరికి తెలుసుకున్న విషయం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించడం. ఇదే మనిషికి కావాల్సింది. ఇంకేయున్నా ఇదంతా వ్యర్థమేరా అని చెప్పి విషయాన్ని తెలుసుకున్నాం. పోయిన వారం చెప్పుకున్నాం కదా, డబ్బు మళ్ళనన్నా విడిచిపెట్టిపోద్ది, లేదా డబ్బు అయినా మనమైన డబ్బును విడిచిపెట్టి వెళ్ళిపోతాం. డబ్బు కొంతవరకే ఉపయోగం, కానీ డబ్బు చేయలేని దేవుడు చేస్తాడు. దేవుడి కార్యాలు ఆశ్చర్య కార్యాలు
దేవుని కార్యాలు అద్భుత కార్యాలు. అయితే ఆయన మనం నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగాలి. ఈ వచనాన్ని బేర్ చేసుకొని ఈ 128వ కీర్తనను సొలొమోన్ గారు రాశారు. ఏమన్నారు చూడండి. మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారు అందరూ ధన్యులు. ఎవరెవరు ధన్యులు అంటే అందరూ ధన్యులే. ఎప్పుడు ధన్యులు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అంటే దేవుని యందు భయము ప్లస్ భక్తి కలిగి ఉంటే, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి మనం చేసేదంతా కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు అన్న విషయాన్ని ఈ 6 వచనాల్లో భక్తుడు తెలియపరిచాడు. భయం ఏంటి, భక్తి ఏంటి అంటే, భయము అంటే వద్దు అన్నది చేయకుండా మానేది. మనం పిల్లల్ని ఏదైనా చెయ్యొద్దు అని చెబుతాం. వాళ్ళు మనం వద్దన్నది చేసినారు అంటే భయం లేనే లేదని అర్థం. భక్తి అంటే ఏదైతే చెయ్యమని చెప్పారో దాన్ని చేయకుండా మానేయడమే భక్తి. మానేయకపోవడమే భక్తి లేని జీవితం. దేవుడు చెప్పినట్లు చేయడం, దేవుడు వద్దన్నది మానే, ఈ రెండే భయభక్తులు అంటే. భయం అంటే దేవుడు వద్దన్నది మానేయడం, భక్తి అంటే దేవుడు చేయమన్నది చేయడం. దేవుడు చేయమన్నది ఏదైతే మనం చేస్తామో తద్వారా దేవుడు మనను ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఆశీర్వదించబడ్డ వాళ్ళు అన్న విషయాన్ని ఈ అధ్యాయంలో తెలియపరిచాడు. ఏమన్నాడు మొదటి వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో, అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. భయము ప్లస్ భక్తి, 2 ఉన్నాయి. భక్తి ఏం చేస్తుంది, త్రోవలో నడిపిస్తుంది. భయం ఏం చేస్తుంది, ఈ త్రోవ వద్దు ఇంకొక దారిలో ఈ దారిని వెళ్ళు అని చూపిస్తుంది. భయము అంటే దేవుడు వద్దన్నది మానేసి పక్కకు రావడం. భక్తి అంటే దేవుడు ఏ రూట్లో అయితే వెళ్ళమన్నాడు దాంట్లో వెళ్ళిపోవడమే భక్తి. కాబట్టి ఈ భాగానికి కట్టుబడి ఉండి 4 విషయాలు గుర్తిద్దాం. మొదటిది ఏంటిదంటే, భక్తుడు ఏమన్నాడంటే, సొలొమోను గారు యెహోవా యందు భయభక్తులు కలిగారు. యెహోవా యందే భయభక్తులు ఎందుకు ఉంచాలి, ఇంకా వేరే వాళ్ళ మీద ఉంచవచ్చుగా. అసలు ఎవరు యెహోవా ఎవరు అన్న విషయాన్ని కొద్ది నిమిషాలు నేను జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 6వ అధ్యాయం, నిర్గమాకాండం 6వ అధ్యాయం తీసారా? నిర్గమాకాండం 6వ అధ్యాయం 2వ వచనం, మరియు దేవుడు మోషేతో ఇట్లైనను, నేనే యెహోవా, నేను సర్వశక్తి గల అది. యెహోవాకే ఎందుకు భయపడాలి మనిషి అంటే, భయభక్తులు కలిగి ఉంచాలి అంటే, మోషేతో దేవుడు అంటున్నాడు నేనే యెహోవా, నేనే అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, నేనే అని చెప్పే అంత ధైర్యం శక్తి ఈ లోకంలో ఎవరికి లేనే లేదు. చాలా మంది నేను కూడా, మేము కూడా, మాకు కూడా అనే మాటలు వస్తాయి, కానీ దేవుని విషయంలో మాత్రం నేనే అనే మాటను తెలియపరిచాడు. ఏమన్నాడు చూడండి, నేనే యెహోవా, నేను సర్వశక్తి గల దేవుడు, పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతేను, కానీ యెహోవా అను నామము నేను వారికి తెలియపరచలేదు. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడి వాళ్ళను పలకరించిండు, వాళ్ళని ఆదరించిండు, వాళ్ళ అవసరతలు తీర్చిండు. ఆ దేవుడు అప్పటిదాకా ఆయన పేరేమో ఎవరికి చెప్పలేదు. నామం అంటే పేరు. నామం అంటే ఏంటిది? పేరు. యెహోవా నామం, యేసు నామం. ఈ రోజుల్లో కొంతమంది యేసు నామం అని కూడా పెట్టుకుంటారు. కానీ దేవుడి గురించిన ఒక చక్కటి మాట ఏంటంటే, యెహోవా అను నామం నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు తెలియపరచలేదు. అయితే ఎవరికి తెలియపరుస్తున్నాడు? మోషేకు తెలియపరుస్తున్నాడు. మోషేకు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతే కానీ యెహోవాను నామమును నేను వారికి తెలియపడా లేదు. కాబట్టి యెహోవా అంటే ఎవరు అంటే సర్వశక్తి గల దేవుడు. సర్వానికి శక్తి ఉంది ఆయన. నేను పోయిన వారం చెప్పుకున్నాను కదా, ఒక రాజు ఒక దేశానికే అధికారం కలడు, కానీ
దేవుడు సర్వలోకానికి అధికారి, సర్వలోకానికి అధికారి, సర్వలోకానికి దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఏదో ఆషామాషి దేవుడు కాదు ఈయన. సర్వశక్తి సంపన్నుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. యెహోవా అంటే ఎవరు? దేవుడు. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పుట్టక మునిపే ఉన్న దేవుడు. ఇంకా నిర్గమాకాండం 20వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 2వ వచనం. అక్కడేమన్నాడు చూడండి. నీ దేవుడైన యెహోవాను నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తిలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండదు. నేను తప్ప నేనే అని చెప్పగలిగిన కెపాసిటీ కలిగిన దేవుడు యెహోవా. ఆ యెహోవా దేవుడిని మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి, స్తుతించాలి, గణపరచాలి, ఆయన్ను సేవించాలి. ఆయన సర్వశక్తి గల దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తోడుగా ఉన్న దేవుడు. అక్కడ పేరు బయలుపరచలేదు, కానీ మోషేకు తన పేరును బయలుపరిచింది. ఆయన సర్వశక్తి గల దేవుడు. అయితే 20వ అధ్యాయంలో అంటాడు, నీ దేవుడైన యెహోవాను నేనే, నీ దేవుడైన యెహోవాను నేనే అంటాడు. ఇంకా నేను దాసుల గృహమైన ఐగుప్తి దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమునైన విగ్రహమునైనను నీవు చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఇది ప్రాముఖ్యమైంది. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల ఎందే కానీ దేని రూపాన్ని కూడా చేసుకోకూడదు, సాగి విగ్రహారాధన చేయకూడదు అన్న విషయాన్ని దేవుడు నొక్కి స్పష్టంగా మొదట్లోనే చెబుతున్నాడు. ఆయన చివరిలో చెప్పలే, ఇది ఫస్ట్ లోనే నేనే దేవుడు, నన్నే పూజించాలి, నేను సర్వశక్తి గల దేవుడు. ఎందుకు దేవుడికి యెహోవాకు భయపడాలి అంటే, ఆయన దేవుడు, ఆయనే మనలను బయటికి రప్పించాడు. ఎక్కడి నుంచి రప్పించాడు? దాసుల గృహమైన ఐగుప్తిలో నుండి బయటికి తీసుకొచ్చాడు. దాసుల గృహమైన ఐగుప్తిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చాడు. నిర్గమాకాండం 31:13. నిర్గమాకాండం 31:13. 31:13 ఏమన్నాడు? 12, 13 కలిసి ఉన్నాయి. నీవు ఇశ్రాయేలీలతో నిజముగా మీరు నన్ను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరములకు నాకును మీకును గుర్తగును. దేవుడు అంటే ఎవరంటే పరిశుద్ధత గల, సర్వశక్తి కలిగిన, నేనే అని చెప్పగలిగినోడే దేవుడు. నేనే అని చెప్పలేనోడు దేవుడు కానే కాదు. కాబట్టి నేనే దేవుడునని తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు యెహోవాగా ఉన్న దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన మనకు రక్షకుడు, ఆయన మనకు ప్రాణదాత, ఆయన మనకు విమోచకుడు, ఆయన మనకు ఆదరణ కర్త. చూడు నిర్గమాకాండం 32:39 వచనం. నిర్గమాకాండం 32:39 39 లేదు కదా, ఒక్క నిమిషం. 29 32 వచనం. అక్కడ ఏమంటాడంటే, అయ్యా నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నానని. 33 వచనం. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసిన వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుతున్నాను. యెహోవా అంటే ఎవరు అంటే పాపముల నుండి విడిపించేవాడు. పవిత్రంగా దేవుని మీద ఆధారపడి బ్రతకపోతే ఆయన గ్రంథములో నుండి మన పేరును తొలగించి వేస్తాడు. అంతేనా? ఇంకా చూడండి, ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను.
ఏమంటాడంటే, నిర్గమాకాండంలోనే ఒక మాట చూద్దాం. నిర్గమాకాండంలో నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్న విషయాన్ని అక్కడ రాస్తాడు. ద్వితీయోపదేశకాండం 32:39 అక్కడ అంటాడు. 32:39 ద్వితీయోపదేశకాండం, ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఎవరంట దేవుడు? నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడును లేడు. 40వ వచనం, నేను తలతలలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయములను పట్టుకుని నీ ఎడల నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసేదను, నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలమిచ్చేదను, రక్తము చేత నా బాణములను మత్తెల్లా చేసేదను. దేవుడు ఏమంటున్నారు? ఇదిగో నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఇంత ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? ఎవరు లేనే. ఆయన గొప్ప దేవుడు, ఆయన నీతిమంతుడు. ఆయన గురించి విషయాలు ఏమున్నాయి? నేనే యెహోవా అనే పేరు కలిగిన వాడు. ఇంకా ఆయన మన దేవుడు. ఆయన ఏం చేస్తాడు? మన దేవుడు, పరిశుద్ధ దేవుడు. ఇంకా వేరొక దేవుడు లేనే లేడు అంట. నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఇంకా యెషయా గ్రంథం 43:10, యెషయా గ్రంథం 43:10, 43:10 మీరు నన్ను తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించున్నట్లు మీరు నేను ఏర్పరచుకుని నా సేవకుడును నా సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు అని. అర్థమైందా? ఆయనకు ముందు ఇంకొక దేవుడు లేడంట, ఆయన తర్వాత కూడా ఇంకొక దేవుడు ఉండనే ఉండడు. అది ఆయన శాసనం, అది ఆయన ఆజ్ఞ, అది ఆయన నిర్ణయం. అది కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు పుట్టించిన దేవుడు. చూడండి మత్తయి సువార్త కీర్తన గ్రంథం 100వ కీర్తన 100వ కీర్తనలు ఏమంటాడు? 100వ కీర్తన 3వ వచనం, 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అన్నాడు. భక్తుడు ఏమన్నాడు? యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడు. దేవుడు అంటే ఎవరు? ఒక్కడే దేవుడు, ప్రపంచానికి అంతటికి ఒకే దేవుడు. మరి ఇక్కడ ముగ్గురు కనిపిస్తారు బైబిల్లో. ఎవరెవరు? యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ. ఒక రకానికి చెందిన వాళ్ళు రెండింటిని నమ్ముతారు, ఒకదాన్ని నమ్మరు. ఎవరు? పరిశుద్ధాత్మని యేసుక్రీస్తుని నమ్ముతారు. ఇంకొక రకం వాళ్ళు కుమారుని పరిశుద్ధాత్మను నమ్మరు, యెహోవానే నమ్ముతారు. కానీ బైబిల్ సిద్ధాంత ప్రకారం అయితే మనం తెలుసుకోవాల్సింది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. అందుకే అబ్రహాం భక్తుడు సువార్తలో ప్రభు అంటాడు, నేను అబ్రహాము పుట్టక మునిపే, అబ్రహాముకే పేరు తెలపలే ఆయన. తర్వాత చివరికి వచ్చేసరికి ప్రభు అన్నాడు, నేను అబ్రహాం పుట్టక మునిపే ఉన్న దేవుడు. అంటే ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి. కాబట్టి తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను ఒప్పుకోవాలి. ఈ ఒప్పుకానోడు నరకానికి పోతాడు, వెళ్ళిపోతాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఒక్కడే గాని త్రిత్వములో ఏకత్వం. అందుకే భక్తుడు
సొలొమోను కంటే నువ్వేం జ్ఞానవంతుడివా? సొలొమోను కంటే నువ్వేం పెద్ద అంతస్తులు పేరు తాను సంపాదించినోడుగా? సొలొమోను కంటే నువ్వేం పెద్ద స్థాయి కలిగినోడుగా? కాదే, సొలొమోనే ఒప్పుకుంటున్నాడు. ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు అని. కాబట్టి ఎందుకు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే, యెహోవాయే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయన తప్ప వేరొక దేవుడు. అందుకే నన్ను నమ్మి ఏమన్నాడు? నన్ను నమ్ముకొని నా వైపు మీరు తిరగండి అన్నాడు. కాబట్టి ఆయన్నే మనము చూడండి. ఇంకా ఒకటి, యెహోవా యందే భయభక్తులు కలిగి ఉండడానికి కారణం ఆయన గొప్పతనాన్ని చూశాం. రెండవది ఏంటిదంటే, ఇక్కడ రెండవ విషయం ఏంటంటే, నీ 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 అనే మాటలు ఉన్నాయి. చూడండి, నీ అనే మాటలు ఎక్కడున్నాయి? రెండవ వచనం, నీ నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించలేదు. నీ అనేది ఎక్కడెక్కడుందో చూడండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించలేవు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగు, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది, ఒలివా మొక్క వలె నీ భోజనపు బల్లా చుట్టూ నీ పిల్లలు ఒలివా మొక్క వలె నుండు అన్నారు. నీ 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 అనే మాటలు ఇందులో ఉన్నాయి. ఎన్ని మాటలు ఉన్నాయి? 5 మాటలు ఉన్నాయి. రెండవ వచనంలో ఏమన్నాడు? నీ చేతుల కష్టార్జితం. రై రెండవ వచనం చూడు, నీ చేతుల కష్టార్జితం. ఎన్నో వచనం? రెండవ వచనం. రెండవది 3వ వచనంలో, నీ లోగిట నీ భార్య. మూడవది 3వ వచనంలోనే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు. ఓకేనా? ఇంకా 4వది 5వ వచనంలో, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. 6వ వచనంలో ఏమన్నాడు? నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. నీ నీవు నీ 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 అనే మాటలు 5 మాటలు రాయబడ్డాయి. ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మేలేంటి? చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవది, నీ భార్య పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. మూడవది, నీ భోజనపు బల్ల అంటే నీకు కావలసిన ఆహారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నాలుగవది, నీ జీవిత కాలం అంతా ఎక్కడుంటావు? యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. దేవుడు నీకు ఆశీర్వాదం కలుగుట నీకు చూస్తావు. ఐదవది, నీ పిల్లల పిల్లలను నీవు చూస్తావు. ఇది గొప్ప విషయం. పిల్లల పిల్లలను చూడడం అంటే చిన్న విషయమా? అందరూ చూడలేరే, కానీ దేవుడు ఇంత అవకాశం ఇచ్చినప్పుడు ఆయనకు మన కృతజ్ఞతని ఆయన పాదాలు పెట్టుకుని దేవుణ్ణి యెహోవాయే దేవుడని తెలుసుకుంది. ఆయనే మనలను పుట్టించినవాడు, పోషించేవాడు. అంత మాత్రమే కాదు, మనలను విడిపించిన వాడు, మన కోసం ప్రాణం పెట్టిన ఆ యెహోవా దేవుడే యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి అవతరించాడు. మనందరి పాపముల కోసం ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. మన కోసం తన రక్తాన్ని చిందించి, మన కోసం ఆయన గాయపరుచుకొని, మన కోసం ఆయన శిక్షను అనుభవించి, శ్రమలు అనుభవించి, చనిపోయి సమాధి చేయబడ్డాడు. లేదు, సమాధి చేయబడ్డాడు. సమాధి నుండి తిరిగి చచ్చిపోయి వదిలేసింది కాదు, ఆయన చనిపేసి శిలువ మీద నుంచి దించి సమాధి చేశారు. ఇంకైపోయిందిలే అనుకున్నారు, కానీ దేవుణ్ణి ఎవరు ఆపలేరు కాబట్టి ఆయన తిరిగి లేచాడు. కొంతమంది కొన్ని కొన్ని సిద్ధాంతాలు ఆపాలని చూస్తున్నారు, వాళ్ళ వల్ల కానే కాదు. సత్యం అనేది ఎప్పటికీ నిలబడే ఉంటుంది. యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడే. ఈ త్రిత్వాన్ని విడగొట్టి కొంతమంది విభాగించుకొని చేస్తారు. ఒకళ్ళు పరిశుద్ధాత్మే దేవుడు అంటారు, ఒకళ్ళు యేసుక్రీస్తే దేవుడు అంటారు, ఒకళ్ళు యెహోవాయే దేవుడు అంటారు. కానీ ఇది కరెక్ట్ కానే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన త్రిత్వమై ఉన్న దేవుడు ఏకత్వంలో మన మధ్యలో సంచరిస్తుంది. కాబట్టి ఆయన మీద ఆధారపడి మూడవది ఏమిటో చూడండి. మూడవది 5వ వచనంలో అంటాడు, ఏమంటాడు చూడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. సియోను అంటే అర్థం ఏంటంటే దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని సహవాసం. దేవుని మీద ఆధారపడే జీవితంలో ఉన్నప్పుడు దేవుడు తప్పక మనలను ఆశీర్వదిస్తాడు. 118వ కీర్తన 26వ వచనం.
118 కీర్తన 26వ వచనం అంటాడు, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమొందును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాను. 27వ వచనం, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడియ్యాడు. 28వ వచనం, నీవు నా దేవుడు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీవు నా దేవుడు, నిన్ను గమనించు. భక్తుడు అంటున్నాడు, నువ్వే నా దేవుడు అని దావీదు గారు చెప్పగలిగితే మనం చెప్పలేమా? దావీదు ఏమంటున్నాడు? నీవే నా దేవుడు 118 కీర్తన. కాబట్టి మనం మన దేవుడిగా ఆయన చేసుకోవాలి, ఆయన నమ్మాలి, ఆయన యందు విశ్వాసం ఉంచి తీర్మానం చేసుకొని రక్షించబడి ప్రభు బిడ్డలుగా చేయబడి ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. అందుకే అంటాడు, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. నీవు నా దేవుడవు, నిన్ను ఆయన స్తుతించాలి, గణపరచాలి, ఆరాధన. చాలా మంది దేవుణ్ణి స్తుతించరు, ఏదో బల తీసుకొని వెళ్ళిపోతారు. అది ఉపయోగం ఏమీ ఉండదు. ఫస్ట్ దేవుడు మనకి ఏం మేలు చేశాడు, దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన మన పక్షంగా చేసిన కార్యం ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి నోరు ఆయన స్తుతించాలి, ప్రతి వ్యక్తి ఆయన స్తుతించాలి. యేసు ప్రభు నందు విశ్వాసం నుంచి రక్షించబడి బాప్తీసుని తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా మందిరంలో దేవుడిని స్తుతించకుండా నువ్వు బల తీసుకుంటే ఉపయోగం ఏమీ ఉండదు. నువ్వు యేసు ప్రభు శరీరం, ఆయన రక్తం శరీరం తీసుకున్నంత మాత్రాన పరిశుద్ధుడు కాదు. నువ్వు ఆ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి నీ ఆరాధన దేవునికి యోగ్యమైనదిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. కానీ నువ్వు బల్ల తీసుకోవడం వల్ల దేవుడు అంగీకరించడు, నువ్వు కానుకలు ఇవ్వడం వల్ల దేవుడు నిన్ను అంగీకరించడు. ఆయన మీద ఆధారపడి నీకు దేవుడు ఏం చేశాడో నీకు అర్థం కావాలి. నువ్వేమై ఉన్నావు, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు నీ పక్షంగా చేసిన మేలేటో తెలుసుకొని నువ్వు దేవుణ్ణి అప్పుడే నువ్వు చేసే ఆరాధన స్తుతులు దేవుణ్ణి గణపరిచే విధానం దేవునికి యోగ్యంగా. నీకు ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, పేరు లేకపోవచ్చు, ప్రఖ్యాతలు లేకపోవచ్చు, కానీ దేవుణ్ణి నీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు ఆనందిస్తాడు. చివరి మాట చూపించి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు వెలుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుతుమని చెప్పు. ఆ కాలం అంటే ఉగ్రత కాలం, దేవుని రాకడ సమయంలో ప్రజలు చెప్పుకునేది ఏంటో తెలుసా? యాకోబు దేవుని మందిరం ఎక్కడుంది? బేతేల్. యాకోబు నిద్రపోయేటప్పుడు కలొచ్చింది. అక్కడ ఏం జరిగిందంటే యాకోబు ఒక రాయి నిలబెట్టి దాని మీద నూనె పోసి అభిషేకం చేస్తారు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి. ఇది బేతేల్ అని పేరు పెడతాడు. బేతేల్ అంటే దేవుని మందిరం. దేవుని మందిరంలోకి మనం ఎక్కడోడైనా సరే, ఎక్కడెక్కడ ఎన్ని పూజలు చేసినా చివరికి ఆ యేసుక్రీస్తు ప్రభు పాదాలు పట్టుకొని ప్రభును స్తుతించాలి. ఇది సత్యం, ఇది వాస్తవం. ఒకవేళ నేను బ్రతికినా చచ్చిపోయినా, నా తర్వాత ఇంకా 4 తరాలు గతించిన యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ప్రతి మనిషి దేవునికి నమస్కారం చేయాలి. చివరిలో కాదండి అని వేరే విర్రవీగే వాళ్ళందరూ కూడా సిగ్గుపడి ఆ రోజున ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. అందుకే రోమాపత్రికలు అంటారు, యేసు ప్రభు అని ప్రతి నోరు ఒప్పుకొని తీరాల్సిందే. కాబట్టి యేసుక్రీస్తే యెహోవా దేవుడుగా ఆయన ఈ లోకానికి అనుగ్రహించాడు. చివరి మాట చూపించి నేను ముగిస్తున్నాను. 6వ వచనంలో అంటాడు, నీ పిల్లలను నీవు చూచదు, ఇశ్రాయేలీయుల మీద సమాధానము. దేవుడు సమాధానాన్ని దేవుడు మనకు ఎన్ని విషయాలు చెప్పాను? 4 విషయాలు చెప్పాను. నెంబర్ 1, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. ఎందుకు అంటే యెహోవాయే దేవుడు,
యెహోవాయే పరిశుద్ధుడు. యెహోవా తప్ప మరొక దేవుడు ఆయన మాత్రమే, ఆయనే మనకు రక్షణ. ఆయన సర్వశక్తి గల. రెండవది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాలు. కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. భార్య పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. భోజనపు బలను అంటే మనం తినే ఆహారాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మన జీవిత కాలం అంతా దేవుని మీద ఆధారపడుతుంది. పిల్లలను చూసేటట్లుగా దీర్ఘాయుష దేవుడు ఆశీర్వదిస్తాడు. మూడవది, సియోనులో నుండి దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. సియోను అంటే దేవుని, ఈ దేవుని మందిరానికి యాకోబు దేవుని మందిరం అని పేరు పెట్టాడు. యాకోబు దేవుని మందిరం అంటే బేతేల్ అనే పేరు. బేతేల్ అంటే దేవుని మందిరం. కాబట్టి దేవుని మందిరంలో మనము చివరిలో నాలుగవది, ఇశ్రాయేలీయుల మీద ఏముంటది? సమాధానం. ఈ సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. సమాధానం లేకపోతే ఎన్నున్న ప్రయోజనం లేదు. నీకు మంచి తిండి ఉంది, సమాధానం లేదు, తిన్నది ఎటుపోద్ది, నీరసం అయిపోద్ది, నిర్వీర్యం అయిపోద్ది. నీకు మంచి బంగ్లాలు ఉన్నాయి, నీకు సమాధానం లేదు. నీకు మంచి బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు, సమాధానం లేదు, ఉపయోగం ఏమి? నీకు మంచి ఆస్తి ఉంది, నీకు మంచి పేరు ఉంది, కానీ నీలో సమాధానం. ప్రభు అన్నాడు, నా శాంతిని మీకు సమాధానకర్తయగు. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, ఏమంటాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్తయగు దేవుడు. కాబట్టి సమాధానానికి కర్త ఆయన. మనిషిలో సమాధానం లేకపోతే ఎన్నున్న ఉపయోగం లేనే. సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ప్రార్థన. మహాగంధ జీవాధిపతి, ప్రేమగల తండ్రి, దయగల రాజా, కృపగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రతి ఆదివారం తండ్రి ఒక్కొక్క అధ్యాయాన్ని నేను ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మాకు సహాయపడుతున్నాం. నీకు స్తోత్రాలు. ఈ రోజు తండ్రి 128 కీర్తనలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులని మీరు సెలవించారు. ఎవరెవరైతే నడుస్తారో వారందరూ ధన్యులు. యెహోవాయందే ఎందుకు భయభక్తులు కలిగించాలి అన్న విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. అవును, నీవే నిజమైన సృష్టికర్త, పాప పరిహారం, రక్షకుడు, యెహోవా అని పేరు కలిగిన దేవుడు. అయినా చాలా మంది యెహోవాను అంగీకరించట్లేదు. అంగీకరించేటట్లు సహాయం. కొంతమంది యేసుక్రీస్తుని అంగీకరించట్లేదు, ప్రభు అంగీకరించేటట్లు సహాయం. కొంతమంది పరిశుద్ధాత్మను అంగీకరించట్లేదు, పరిశుద్ధాత్మను అంగీకరించేటట్లు సహాయం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మా మధ్యలో ఉంది. తండ్రి, మమ్మల్ని సమాధానం ఇస్తున్నాం, మాకు ఆశీర్వాదం ఇస్తున్నాం, మమ్మల్ని పోషిస్తున్నాం, బలపరుస్తున్నాం. మా కోసం ప్రాణం బలియాగం చేశావు, మాకు రక్షణ ఇచ్చావు, సమాధానం ఇచ్చావు, నెమ్మదిని ఇచ్చావు. దేవా, ఈ సమయానికి మీరు మమ్మల్ని స్థిరపరచుకుని బలపరుచుకున్నందుకు మీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను. ఉండు కట్ చేయాలి.